హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన శంకర వరప్రసాద్ గారు 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అయితే ఫినిష్ చేసింది. 261 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్తో దూసుకుపోతుంది. సో ఇంకో రేపు లేదా ఎల్లుండి వరకు 300 క్రోర్స్ క్లబ్లో చేరే అవకాశం ఉంది. సో మొత్తానికి మన చిరంజీవి గారి పేరిట ఉన్న సైరా నరసింహారెడ్డి 246 కోట్ల కలెక్షన్ని ఆయనే బ్రేక్ చేసుకున్నాడు. సో ఈ మూవీతో ఆయన రికార్డుని ఆయనే బ్రేక్ చేసుకొని సో టాప్ 1 చిరంజీవి గారి ఫిలిమ్స్లో టాప్ 1 మూవీగా ఈ మూవీ నిలవనుంది. అండ్ కింద అనిల్ రావిపూడి గారు మళ్ళీ పోస్టర్ రిలీజ్ చేశారు. 261 క్రోర్స్ సంబంధించిన పోస్టరు. సో దాని కింద చాలామంది నెగిటివ్గా చేస్తున్నారు. ఒకడైతే సపరేట్గా ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేసిండు. ఏంటంటే వెంకటేష్ గారి ఫోటో ఎందుకు వేయట్లేదు, వెంకటేష్ గారిని ఓన్లీ నయనతార చిరంజీవి గారిది ఉంది ఎందుకు అని చెప్పి పోస్టర్లో అంటే ఏది చేసినా నెగిటివ్ వేస్తారు కామన్గా. ఒకడైతే ఒక సపరేట్ ట్వీటే చేసిండు, చదువుతా నేను. వాని పేరు ప్రణీత్ చౌదరి అంట. మెగా ఫ్యాన్స్ ఆపరేషన్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా, అంటే వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉంది కదా, ఆ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ని క్రాస్ చేయాలనేది టార్గెట్. అందుకోసమే ఇట్లా స్ట్రాటజీ వాడి అనిల్ రావిపూడి గారితో మూవీ తీసిండని చెప్పి ఈయన రాసుకుంటూ వచ్చిండు. 1992లోనంట వెంకీ మామ వెంకటేష్ గారు చంటి మూవీతో ఇండస్ట్రీ కొడితే దాన్ని కొట్టడానికి గరానా మొగుడితో వచ్చిండట. 100 days ఆడించి గరానా మొగుడు ఎంత మంచి మూవీ ఇప్పటికి కూడా చూస్తారు మన పెద్దలు. 100 మన పెద్దలు మనం కూడా చూస్తాం. దాని తర్వాత అప్పుడు ఫేక్ చేసిర్రు. 1994 భైరవ దీపం వచ్చిందంట బాలకృష్ణ గారిది. భైరవ దీపం, హలో బ్రదర్స్. వాటిని ఢీ కొట్టడానికి అల్లుడా మజాక అండ్ అల్లుడా మజాక అందించిందట. సో అప్పుడు హైకోర్టు బ్యాన్ చేసింది. లేడీస్ అందరూ రిజెక్ట్ చేసిరట ఆ సినిమాని. డిఫిసిట్ సినిమా అయినా 100 రోజుల్లో 28 సెంటర్లో ఆడించారట. 1996-97లో నాగార్జున చేసిన నిన్నే పిల్లాడితో అన్నమయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తే వాటిని క్రాస్ చేయాలని ఆతృతలో మాస్టర్, బావగారు బాగున్నారా, రికార్డ్ సెంటర్స్ అంటూ నాటకాలు ఆడిరంట. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రికార్డ్స్ని కొట్టడానికి ఇంద్రా సినిమాతో వచ్చి ఏ రేంజ్లో పుష్ చేశారో తెలియదు. ఇంద్రా సినిమా పెద్ద హిట్ 200 సెంటర్స్లో ఆడింది. దాన్ని పుష్ చేయడానికి అవసరం ఏముంది. అండ్ 2003లో సింహాద్రి రికార్డు క్రాస్ చేయడానికి ఠాగూర్ని వచ్చింది. ఏ సినిమా అయినా ఇంకో సినిమాని క్రాస్ చేయడానికి వస్తుంది, దానిలో తప్పేముంది. దాన్ని ఆడించిరు. 100 రోజుల్లో 190 సెంటర్స్ అంటూ 190 సెంటర్స్ అంటూ కోట్లు తగలేశారంట. అంటే సినిమాకి రాకుండా వాళ్ళే డబ్బులు పెట్టారా. సెకండ్ 50 రోజులు థియేటర్లు ఖాళీ అట. సెకండ్ 50 రోజులు థియేటర్లు ఖాళీ ఉందంట. 2006లో మహేష్ బాబు పోకిరి ఇండస్ట్రీ హిట్ అందులోగానే స్టాలిన్తో కొట్టేద్దాం అనుకున్నాడు, కానీ అది డైరెక్టర్ ఫ్లాప్ వచ్చిందంట. అప్పట్లో స్టాలిన్తో ఫేక్ చేసిన ఒక మహేష్ బాబు పోకిరి రికార్డును కొట్టలేకపోయినట. అంటే స్టాలిన్తో ఫేక్ చేసిన అంటే ఇంత హేట్ రేట్ పెంచుకున్నారు. అంటే ఇందులో ఒక్కటి కూడా సరిగైన పాయింట్ లేదు. ఏదో రాయాలి కాబట్టి ట్వీట్ వేయాలి కాబట్టి వేయాలి, ఇట్లా ఎందుకు తయారైతే పడుతుంది. 2017లో బాహుబలి దగ్గర నుంచి ప్రభాస్ మీద కూడా ఏడుపులు మొదలయ్యాయి, కానీ దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు. ఇప్పుడు సీనియర్ హీరోల రికార్డ్ కలెక్షన్స్ వెంకీ మామ పేరు మీద ఉంది కాబట్టి దాన్ని ఎలాగైనా క్రాస్ చేయాలని ఈ ఫేక్ గోలా స్టార్ట్ చేసిందంట. సో ఇది ఈ రకంగా నెగిటివిటీ ఉంది. అండ్ వెంకటేష్ గారి పోస్టర్ ఎందుకు వేయలేదని, అండ్ వెంకటేష్ గారి మీద హేట్ రేట్ ఉంటే, ఒకవేళ వెంకటేష్ గారి మీద కలెక్షన్స్ ఎఫెక్ట్ పడతాయని అది ఇది అని ఉంటే వెంకటేష్ గారిని సినిమాలో ఎందుకు అలౌ చేస్తారు మీరు, మీ డాష్లో లెక్కలు కానీ. సో మొత్తానికైతే ఇట్లా ఏడ్చే వాళ్ళు ఎంత ఉంటే సినిమా అంత ముందుకెళ్తుంది, అంత ఎక్కువ అప్లాజ్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అల్లు అర్జున్ తీసుకోండి. పుష్ప 2 రిలీజ్కి ముందు ఎంత నెగిటివిటీ వచ్చిందో, ఎంతలా ట్రోల్ చేసిరో అదంతా పాజిటివ్గా మారినట్టే. సో ఈ సినిమా కూడా మీరు ఎంత నెగిటివ్ చేయాలనుకుంటే అదంతా ముందుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు 261 కోట్ల కలెక్షన్ వచ్చింది కదా, ఇంకొక వారం రోజుల్లో 350 to 400 crores వచ్చినా ఆశ్చర్యపోరక్కర్లేదు. సినిమా అలా ముందుకెళ్తూ ఉంటుంది, మీరు ఇలా నెగిటివ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే 261 crores గ్రాస్ అయితే వచ్చింది సినిమాకి సంబంధించి. సో నిన్న మాట్లాడుకున్నట్టే 121 కోట్ల గ్రాస్ మొన్నటితో వస్తే సో నిన్నటికి గాను ఇండియన్ నెట్ వచ్చేసి 20 crores మధ్యలో వచ్చింది, 19 to 20 crores మధ్యలో వచ్చింది.
సో ఓవరాల్గా 150 crore గ్రాస్ 150 crores ఇండియన్ నెట్ వచ్చింది. అండ్ దాంతో పాటుగా సో ఓవర్సీస్ నుంచి వెళ్ళి 35 crores వచ్చినాయి. ఓవరాల్గా 261 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే సినిమా అందుకోవడం జరిగింది. సో ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు చిరంజీవి గారి సినిమాల్లో. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి హైప్ ఇవ్వడం ట్రై చేయండి. థ్యాంక్ యూ.